వెల్కమ్ మన తెలుగు యుఎస్ఏ లాగ్ ఛానల్కి. నేను యుఎస్ఏలో కరెంట్ బిల్స్ గురించి చెప్పబోతున్నాను ఈరోజు. విందామా? యుఎస్ఏలో కరెంట్ బిల్స్ తగ్గించడం ఎలా? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కిటికీలు. ఈ కిటికీలకు ఈ బ్లైండ్స్ అనే వేయచ్చు, కర్టన్స్ వేయచ్చు. ఈ బ్లైండ్స్ ఆర్ లైట్ బ్లాకింగ్ బ్లైండ్స్. బ్లైండ్స్ కూడా వేరియస్ టైప్స్ ఉంటాయి. లైట్ బ్లాకింగ్, లైట్ ప్యాసింగ్ బ్లైండ్స్ అని ఉంటాయి. ఇట్స్ బెటర్ టు గెట్ లైట్ బ్లాకింగ్ బ్లైండ్స్. లైట్ బ్లాకింగ్ బ్లైండ్స్ వచ్చి తెచ్చుకొని వేసుకుంటే లైట్ని అలౌ చేయవు. సమ్మర్లో హీట్ని అలౌ చేయవు పెనిట్రేట్ కావడానికి. పైన లైట్ వచ్చేయడానికి చిన్న చిన్న కిటికీలు కూడా ఉంటాయి. సో లైట్ కంప్లీట్లీ బ్లాక్ కాదు, కొంచెం లైట్ వస్తుంటుంది. కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ది కిటికీ లైట్ ఇదైపోతుంది. సో ఇది అట్లా హీటింగ్ సేవ్ అయిపోతుంది. కిటికీ ఎత్తి చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ గ్యాప్ అస్సలు ఉండకూడదు. వింటర్లో, సమ్మర్లో అప్పుడప్పుడు చేతులు పెట్టి చూడండి. ఇక్కడ హీట్ లీక్ అవుతుంది అనిపిస్తే వెంటనే రిపేర్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కరెంట్ బిల్ పెరగడానికి. మేము అన్నీ చెక్ చేయించాము. చెక్ చేయించిన తర్వాత బాగా తగ్గిపోయింది కరెంట్ బిల్లు. తెప్పించాము చూడండి. అక్కడ కూడా అది కూడా లైట్ బ్లాకింగ్ బ్లైండ్సే. ప్యాటియో డోర్ అంటారు దాన్ని. సో ఓన్లీ నైట్ మాత్రమే ఆన్ చేస్తాము. మిగతాదంతా న్యాచురల్ లైట్ ఉంటుంది. కిటికీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో న్యాచురల్ లైట్తోనే ఉంటాము. ఇట్స్ గుడ్. సన్ రూమ్ కూడా ఉంది. సన్ రూమ్లో ఈ కర్టన్స్ వేసాం, లైట్ బ్లాకింగ్ కర్టన్స్. దీస్ ఆర్ స్పెసిఫికలీ మేడ్ ఫర్ దాని మీదనే ఉంటాయి లైట్ బ్లాకింగ్ కర్టన్స్ అని. దే ప్రివెంట్ లైట్ ఫ్రమ్ ఎంటరింగ్. కర్టన్ తీసేంత వరకు లైట్ కొంచెం కూడా ఎంటర్ కానివ్వవు. కర్టన్ తీసే తెలుస్తుంది మీకే. చూడండి ఎంత లైట్ ఉందో బయట. కర్టన్ వేసేస్తే ఏం కనపడుతుంది. సన్ రూము సన్ జీరో కర్టన్స్. ఎస్, ది స్పెసిఫిక్ నేమ్ ఈ సన్ జీరో కర్టన్స్. అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకుంటే పవర్ కన్జంప్షన్ తగ్గిపోతుంది ఈ రూమ్కు. మామూలుగా సన్ రూమ్స్కు స్పెషల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి కూడా ఉంది. సో చూడండి, ఇక్కడ ఒక మానిటర్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ బిల్ ఎలా వస్తుంది అంటే కిలోవాట్ అవరు BTU యూనిట్స్లో వస్తుంది. మాకు కరెంట్ సప్లై చేసే కంపెనీ బట్టి ఉంటుంది. మాకు కరెంట్ సప్లై చేసే కంపెనీ స్మెకో అంటారు. సదర్న్ మేరీల్యాండ్ ఎలక్ట్రిక్ కంపెనీ స్మెకో. వాళ్ళ మీటర్ ఇలా ఉంటుంది, చూపిస్తాను చూడండి. బయట పెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళే వచ్చి ఇచ్చేసుకొని వెళ్ళిపోతుంటారు. బిల్లు పంపిస్తుంటారు. బిల్లు కూడా చూపిస్తాను జస్ట్ ఫర్ ఎ జనరల్ ఐడియా. ఇక్కడ ఉంటుంది. ఇది వాళ్ళ స్మెకో. అదే స్మెకో అని రాశారు చూడండి. ఇక్కడ నుంచి బిల్లింగ్ వస్తుంది. నేను బయటకి ఎందుకు వచ్చే కోసమే వచ్చింది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్. దీస్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్. వేరియబుల్ స్పీడ్ అని చదువుతున్నారా? దీస్ ఆర్ 4.5 ton 2 ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్. దీనిలో సియర్ ఉంటుంది. 21 సియర్ అంటారు దీనిలో. 21 సియర్ వేరియబుల్ స్పీడ్ ప్లాటినం సిరీస్ అంటారు దీనిలో. చూడండి. దిస్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ పవర్ కన్జంప్షన్. వేరియబుల్ స్పీడ్ అంటే ఫ్యాను వేరియబుల్ స్పీడ్లలో తిరుగుతుంది. ఇది మామూలుగా ఎయిర్ కండిషనింగ్ 2 స్పీడ్లు ఉంటాయి. ఇవి వేరియబుల్ స్పీడ్లలో తిరిగి మాకు పవర్ కన్జంప్షన్ బాగా తగ్గించినవి. ఇంతకుముందు మాకు $800 పర్ మంత్ వచ్చేది. మాది అరౌండ్ 8,000 స్క్వేర్ ఫీట్ హోము. ఇప్పుడు 250 to 300 వస్తుంది. దట్ మీన్స్ దట్ మామూలు 4,000 స్క్వేర్ ఫీట్ హోమ్ మాదిరి బిల్డింగ్ వస్తుంది మాకు. సో ఇట్స్ వర్త్ ఇట్. గెట్ ఏ హైయెస్ట్ సియర్ అనేది వాళ్ళ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో అప్గ్రేడ్స్ అంట. నాకు కూడా తెలీదు. ఇట్స్ బెటర్ టు గెట్ ఎ గాయ్ హూ నోస్ అబౌట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్. అండ్ ఎవ్రీ త్రీ మంత్స్ చెక్ చేపిస్తాము. HVAC సిస్టమ్ అంటారు కదా ఇక్కడ, హీటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను. ఎవ్రీ 3 months వాడే వచ్చి చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ రైటా అని చూసిపోతుంటాడు. సో దట్ విల్ హెల్ప్ టు రిడ్యూస్ ది పవర్ బిల్స్. ఇట్స్ వర్త్ ఇట్. ఇనిషియలీ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎక్కువ పెట్టాల్సి వస్తుంది దీనిలోకి ఎయిర్ కండిషనింగ్లో ఇంటర్నల్ సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇది ఎక్స్టర్నల్ యూనిట్ అంటారు దీనిలో. ఇంటర్నల్ లోపల చూపిస్తాను. రెండు చేంజ్ చేయించండి.
దట్ విల్ హెల్ప్ యూ సేవ్ లాట్ ఆఫ్ మనీ. ఇంతకుముందు నాకు 800 వచ్చేదని చెప్పేవాను కదా, ఇప్పుడు 250 to 300 రేంజ్కి వచ్చేసింది అనే 8,000 square feet హోమ్. దట్స్ ఎ లాట్ ఆఫ్ పవర్ సేవింగ్స్. ఇంకోటి ఏంటంటే కిటికీలను we always go around the house once every 10 days to see if there is any damage to the కిటికీలు. అట్లా ఇంటి చుట్టూ తిరగండి, బాగుంటుంది. సమ్మర్లో తిరగచ్చు బాగా, వింటర్లో కూడా తిరుగుతాం మేము. ఎవ్రీ 15 days ఎవ్రీ మంత్ తిరుగుతుంటాము. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ అండ్ హెచ్వాక్ సిస్టమ్ ఈజ్ హైయెస్ట్ పవర్ కన్జంప్షన్. సో దీన్ని కొంచెం మీరు ఇది చేసుకున్నారంటే, కన్జంప్షన్ తగ్గించుకున్నారంటే, లోపల ఇంకొక మానిటర్ ఉంది నాకు, ఆ మానిటర్ చూపిస్తాను ఎలా పవర్ కన్జంప్షన్ తగ్గించచ్చో. ఓకే, నేను చెప్పాను కదా ఇంటర్నల్ సిస్టమ్ అని, ఇలా ఉంటుంది ఇంటర్నల్ సిస్టమ్. ఇది కూడా చేంజ్ చేయించాము, ఇది కూడా సేమ్ కంపెనీది. ఒకటేసారి రెండు చేంజ్ చేపిస్తే మీకు యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఇన్ ది పవర్ కన్జంప్షన్. డిఫరెన్స్ కనపడుతుంది చూడండి. సేమ్ 21 CR ఇది కూడా. ఒకటే ఇది పెట్టేస్తే ఇది సిస్టమ్. మామూలుగా ఇవి చిన్నగా ఉంటాయి, ఇది 4.5 ton సిస్టమ్ కదా, కొంచెం పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 6 feet టాల్ ఉంటుంది ఇది. నాకంటే చాలా ఎత్తుంది, నేను అంత హైట్ లేను. ఇక్కడ సంప్ పంపుని చూడండి. సంప్ పంప్ కూడా చెప్పేస్తాను ఇప్పుడే. సంప్ పంపుకు పవర్ బ్యాకప్ ఇది. ఆల్వేస్ పవర్ బ్యాకప్ తెచ్చుకోవడం మేలు. సంప్ పంపుకు 2 types ఆఫ్ పవర్ బ్యాకప్ ఉంటుంది. ఎక్స్ట్రా మోటార్ ప్లస్ పవర్ బ్యాకప్ ఉంటుంది. సో మేము రెండు తెచ్చుకున్నాము. ఎక్స్ట్రా మోటార్ ఉంది దీనికి, రెగ్యులర్ మోటార్ ఒకటి ఉంటుంది, అండ్ ఎక్స్ట్రా బ్యాకప్ మోటార్ కూడా ఉంటుంది దీనికి. ఇదే చూడు డిసైడ్ చేసేది. సో ఇట్స్ పవర్ ఈజ్ ఆన్ అని చెప్తుంది. ఇప్పుడు ఇది పవర్ ఆఫ్ అయిపోతే ఒక 7 to 8 hours వరకు సంప్ పంప్ రన్ చేస్తుంది. ఇక్కడ వర్షం పడినప్పుడు పోతుంది కరెంటు. సంప్ పంపే ఇట్ ప్రివెంట్స్ వాటర్ లాగింగ్ ఇన్ ది బేస్మెంట్. సమ్ టైమ్స్ వర్షం పడినప్పుడు పోతుంది, సమ్ టైమ్స్ హెవీ స్నో వస్తుంది కదా ఇక్కడ, అప్పుడు వైర్స్ రైన్ అంతా పడి ఐస్ రైన్ పడేసి ఫ్రీజ్ అయిపోయి వైర్స్ అని ఇదైపోతాయి. ట్రీట్ చేసేంత వరకు ముందే ట్రీట్ చేస్తారు ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నిటినీ, కానీ సమ్ బ్యాడ్ కండిషన్ చెప్పలేము. అందుకని చెప్పి ఇది కూడా తెచ్చి పెట్టుకున్నాము మేము. బ్యాకప్ పవర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అమెరికన్ బేస్మెంట్స్ ఉన్న ఏరియాస్లో. ఇట్స్ కాస్ట్ నథింగ్, $200 to $250 అవుతుంది అంతే. $250 $300. చీపర్ సమ్ పంప్స్ కూడా ఉంటాయి, మేము మంచివి తెచ్చుకున్నాము. ఇట్స్ వర్త్ ఇట్. బ్యాకప్ పవర్ సిస్టమ్ 6 to 7 hours హెల్ప్ చేస్తుంది నీకు. మనం ఆన్ చేయాల్సిన లేదు, అదంటే కదే ఆన్ అయిపోతుంది. ఇది ఉంది కదండి, అదే ఆటోమేటిక్ ఆన్ చేసేసుకుంటుంది. ఇంకొక పవర్ సిస్టమ్ ఇది, ఇంకొక ఏసీ సిస్టము. ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ బ్యాకప్ హీటింగ్ ఉంటుంది. ఇది బ్యాకప్ హీటింగ్ సిస్టమ్. ఇంత ఇంటర్నల్ సిస్టంలోనే బ్యాకప్ హీటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు జనరేటర్ సమ్ ప్రాబ్లం వచ్చి, ద మెయిన్ హీటింగ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అనుకోండి, బ్యాకప్ పవర్ విల్ టేక్ ఓవర్. చాలా కరెంట్ కన్జంప్షన్ ఇస్తూ ఉంటుంది డ్యూరింగ్ దట్ టైం బ్యాకప్ పవర్లో. ఐడియలీ అందుకనే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను ఎవ్రీ 3 months or 4 months చెకప్ చేసుకోవడం చాలా మేలు. మేమైతే ఎవ్రీ 3 months చేయించుకుంటాము. ఇట్స్ వర్త్ ఇట్. వాడే వచ్చి అన్నీ చెక్ చేసిపోతాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. వాంతోని ఇన్స్టాల్ చేయించాం కాబట్టి హీ నోస్ ఇట్. దిస్ ఈజ్ అవర్ థర్డ్ సిస్టమ్. ది అదర్ సిస్టమ్, ఒక సిస్టమ్ ఇంతవరకు చూపించాను కదా, ఇంకో సిస్టమ్ యాటిక్లో ఉంది. ఇది థర్డ్ సిస్టమ్. ఇది దిస్ ఈజ్ జస్ట్ ఫర్ దిస్ రూమ్ అండ్ సన్ రూమ్, రెండింటికి మాత్రమే. దిస్ రూమ్ అని చెప్పి ఇక్కడ వెంట్ ఉంది చూడండి, కనపడుతుందా? దీనికి ఇదే హీటింగ్ చూసుకునేది ఈ రూమ్కి అంతా. ఎందుకంటే ఇక్కడ పైప్స్ అన్నీ ఉన్నాయి కదా, పైప్స్ అన్నీ బర్స్ట్ కాకుండా డ్యూరింగ్ కోల్డ్ వెదర్. ఇది కూడా ఒక సంప్ పవరు. అది చూడండి, అక్కడ కూడా మాకు ఉంది కదా బ్యాకప్ పవర్ సిస్టమ్. ఇదంతా మాకు 2 సంప్ పంపులు వచ్చాయి. సో హెచ్వాక్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ సేవింగ్ టూల్. చూడండి ఇక్కడ చూసారా, ఇదంతా ఇన్సులేషన్. ద మెయిన్ వాల్ ఇదే, మెయిన్ వాల్, ఫౌండేషన్ వాల్ ఇది. ఇన్సులేషన్ చూడండి ఎంత థిక్ వేసాడో. థిక్కర్ ఇన్సులేషన్ విల్ హెల్ప్ యూ ప్రివెంట్ హీట్ లాస్ అండ్ కోల్డ్ లాస్ అండ్ ప్రివెంట్ హయ్యర్ బిల్స్. అవుట్ సైడ్ వాల్ ఇది,
రోడ్డు ఫేసింగ్ కర్టన్ కిటికీలు ఇవి, అందుకని థిక్ కర్టన్లు వేసాం చూడండి. సన్ జీరో కర్టన్స్ ఇవి, చాలా థిక్గా ఉంటాయి. చూడండి ఎంత డార్క్ అయిపోయిందో. కర్టన్ తీసి చూపిస్తాను చూడండి. మళ్ళీ వెనకాల ఒక బ్లైండ్ కూడా ఉంటుంది. దిస్ ప్రివెంట్స్, చూడండి లాంగ్ లెంగ్త్ కూడా కొంచెం లాంగర్ కర్టన్స్, వైడర్ కర్టన్స్ తెచ్చాము సో దట్ దెర్ ఈస్ నో హీట్ లాస్. ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఇక్కడ డోర్ దగ్గర గమనించారా కింద ఇది ఈ రబ్బర్ని బాగా చూసుకోవాలి ఎప్పుడు. దిస్ రబ్బర్ ప్రివెంట్స్ హీట్ లాస్ వెన్ ది డోర్ ఇస్ క్లోజ్డ్. గమనించండి, డోర్ క్లోజ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదంతా ఈ ఏలు పెట్టి చూడొచ్చు మీరు. ఇక్కడ ఏమన్నా హీట్ లాస్ అదేమన్నా జరుగుతుంటే ఫ్రంట్ డోర్లో, ఏ డోర్కైనా సరే ఇది పెట్టింటాడు వాడు. చూసుకోవచ్చు ఇక్కడ ఏమైనా మీకు టెంపరేచర్ డిఫరెన్స్ కనపడితే వాడిని పిలిపించి, దిస్ ఈజ్ ఎ చీప్ ఫిక్స్, వెరీ చీప్ ఫిక్స్. ఇట్ విల్ ప్రివెంట్ హీట్ లాస్ అండ్ కోల్డ్ లాస్ కూడా లోపల. సో ఇది చిన్న చిన్న చీప్ ఫిక్స్లు చేసేసుకుంటే మీకు పవర్ చాలా సేవ్ అవుతుంది. కిటికీలకు కూడా సాధ్యమైనంత వరకు చిన్న కర్టన్లు వేసేయండి, సన్ జీరో కర్టన్స్. దట్ విల్ హెల్ప్ యూ. మేము కూడా చిన్న చిన్న దాంట్లో కూడా చిన్న చిన్న కర్టన్స్ వేసేసినాం చూడండి. ఇంకా డోర్ల దగ్గర చూపించాను కదా, అది చాలా ఇంపార్టెంట్. బిల్ అంటే గ్యాసు ప్లస్ బోత్ ఇంక్లూడెడ్, గ్యాసు కరెంటు. హీటింగ్ కరెంట్ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది హౌసెస్. న్యూయర్ హౌసెస్ అంతా ఎలక్ట్రిక్, మాది 10-year-old హౌస్ కాబట్టి ఎలక్ట్రిక్. ఓల్డర్ హౌసెస్కు గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ఫర్నెస్ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఖచ్చితంగా బాగా మెయింటైన్ చేయాలి. అక్కడ హీట్ లాస్ రాకుండా ఎఫిషియన్సీ మెయింటైన్ కావడానికి డక్ట్లు ఉంటాయి కదా, డక్ట్స్ చూపించాను కదా కింద, ఆ డక్ట్లలో కూడా లీక్ రాకుండా. అందుకని హెచ్వాక్ సిస్టమ్ చెకింగ్కు ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. Depending upon your company, wherever you go, and number of air conditioning systems you have, charge differentగా ఉంటుంది. I pay around $20 to $30 a month. $30 I'll save it, పవర్ సేవింగ్లో మిగిలిపోద్ది నాకు. సో దిస్ ఈస్ ద ఇండక్షన్ ఓవెన్. ఇండక్షన్ ఓవెన్ హెల్ప్స్ టు, ఇది చాలా ఎఫిషియంట్ ఎలక్ట్రిక్ స్టవ్. ఇది తెచ్చిపెట్టుకుంటే కూడా కరెంటు బిల్ తగ్గుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్, ఇనీషియలీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపేర్ టు ది అదర్ స్టవ్స్. ఇండక్షన్ ఓవెన్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. గ్యాస్ స్టవ్ కన్నా ది సెకండ్ బెస్ట్. గ్యాస్ స్టవ్ జనరేట్స్ హైయెస్ట్ హీట్, బట్ ఇట్స్ వెరీ ఇన్ఎఫిషియంట్ కదా. బట్ దిస్ ఈస్ వెరీ ఎఫిషియంట్ and generates almost equal heat as gas stove. So this is one of the things you should keep in mind to reduce power consumption in your house. ఇది మా కరెంట్ బిల్ చూడండి, అన్ని బ్లాక్ చేసేసాము. $275 వచ్చింది. ఇంతకుముందు 700-800 వచ్చేది. ఇది చూడు పవర్ కన్జంప్షన్ గ్రాఫ్ కూడా ఇచ్చింటాడు వాడు బై కిలోవాట్ అవర్స్. కొంతమంది BTU యూనిట్స్, గ్యాస్ BTUs ఇచ్చేస్తాడు, కరెంట్ అయితే కిలోవాట్ అవర్స్లో చేస్తాడు. డిపెండింగ్ అపాన్ యువర్ పవరు. మా గ్యాస్ స్టవ్ కూడా లేదు కదా, అంతా కరెంటే కాబట్టి కిలోవాట్ పర్ అవర్లో క్యాలిక్యులేట్ చేస్తాడు. ఎందుకు బిల్ చాలా డిఫరెన్స్ వస్తుందంటే, యువర్ పవర్ బిల్ పర్ యూనిట్, పర్ కిలోవాట్ అవర్ అన్నా పర్ BTU యూనిట్ అన్నా డిపెండ్స్ అపాన్ యువర్ పవర్ కన్జంప్షన్. అందరికీ ఈక్వల్ చేయకుండా వాడు స్లాబ్లు ఇచ్చింటాడు. ఫస్ట్ 300 కిలోవాట్ అవర్స్కు పర్ యూనిట్ ఇంత ఉంటుంది, తర్వాత 300 to 600, గ్రేటర్ దాన్ 1000, గ్రేటర్ దాన్ 2000 అట్లా పర్ మంత్ కన్జంప్షన్. నేను చూపించాను కదా మీటర్ బయట, ఆ మీటర్లో వచ్చి వాడు డేట్లో వాడు ఎప్పుడో సెలెక్ట్ చేసుకుని పోతుంటాడు. మాకు చెప్పని కూడా చెప్పాడు, చేసుకొని వెళ్ళిపోయి వాడే బిల్లు పంపిస్తుంటాడు. క్యాల్కులేషన్లు కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. సో ఇదంతా ఉంటుంది, క్యాల్కులేషన్ ఇస్తాడు. ఇక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఛార్జ్ చేస్తాడు చూడండి. పవర్ ఛార్జ్ అంత ఉంటాయి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జ్ కూడా సేమ్ యాజ్ స్లాబ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్లాబ్స్. సో వెన్ యువర్ పవర్ కన్సంప్షన్ గోస్ అప్, యువర్ బిల్ గోస్ అప్ ఎక్స్పోనెన్షియలీ. ఎందుకంటే వాడు రేట్ ఏం పెంచలేదు ఎక్కువ, ఆల్రెడీ స్లాబ్స్ ఉంటాయి మీకు. నేను కొన్ని వీడియోస్ చూశాను, కొంతమంది చెప్తున్నారు పవర్ కంపెనీస్ కన్సంప్షన్ ఎక్కువైనప్పుడు వాళ్ళు రేట్లు పెంచుతారు, ఎయిర్లైన్ టికెట్ల మాదిరి. నో, దే డోంట్ డూ దాట్.
ఆల్రెడీ స్లాబ్స్ ఉంటాయి. మీరు వెళ్ళి పవర్ కంపెనీని అడగండి. నేను కూడా అడిగి కనుక్కున్నాను ఒకసారి, విపరీతంగా పెరిగింది ఒకసారి. ఐ కాల్ దెమ్ అండ్ దే టోల్డ్ మీ దట్ దే నెవర్ డూ దాట్. వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉంటాయి, దే ఫాలో గవర్నమెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఆల్దో దీస్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్, దే కెనాట్ గౌజెస్. డబ్బులు ఇష్టం వచ్చినంత తీసుకోలేరు. సో దే ఆర్ రెగ్యులేటెడ్. ఆల్రెడీ స్లాబ్స్ ఉంటాయి. నీ పవర్ కన్సంప్షన్ వాళ్ళ నువ్వు పెరిగిందంటే డిఫరెంట్ స్లాబ్లోకి వెళ్ళిపోతావు. పవర్ యూనిట్ $1 నుంచి $2.50 అవుతుంది. సో అప్పుడు నీది చాలా పెరిగిపోద్ది. ఇట్స్ నాట్ టు బ్లేమ్ ది పవర్ కంపెనీస్ బట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. సో యూ యూజ్డ్ టూ మచ్ పవర్. ఈ మానిటర్ కదా, ఈ మానిటర్ కూడా తెచ్చుకోవడం మేలు, అలాంగ్ విత్ ది ఏసీ యూనిట్. డిఫరెంట్ ఉంటాయి కదా. నేను పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నాను. ఏం చేస్తుందంటే ఇది పవర్ సేవింగ్ మోడ్లో డ్యూరింగ్ మార్నింగ్ టైము ఈ ఫస్ట్ ఫ్లోర్ టెంపరేచర్ తక్కువ పెడుతుంది. డ్యూరింగ్ నైట్ టైం టాప్ ఫ్లోర్ టెంపరేచర్ తక్కువ పెడుతుంది. ఇప్పుడు టాప్ ఫ్లోర్లో ఎక్కువ ఉండొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎక్కువ, ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరు అమెరికాలో. సో చూడండి ఇక్కడ 75 అయింది కదా, పైకి కూడా పోయి చూపిస్తాను నేను మీకు. అక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అవుట్ సైడ్ టెంపరేచర్ 91 ఉంది ఇప్పుడు. చూడండి 91, హ్యూమిడిటీ 46%. ఇది చూడండి కంప్రెసర్ స్పీడ్ అంటే ఫ్యాన్ స్పీడ్ 0% అని ఉంది కదా. ఇప్పుడు బయటికి పోయి చూపిస్తాను, ఫ్యాన్ తిరుగుతుండదు చూడండి. సో 68 పెట్టాను నేను టెంపరేచర్, 68. కూల్ 75 ఉంది, కూల్ టు 68 అని పెట్టాను. బట్ ఫ్యాన్ ఈజ్ రన్నింగ్, బట్ కంప్రెసర్ స్పీడ్ ఈజ్ 0. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, ఫ్యాన్ ఆన్ మోడ్, ఆటో మోడ్ ఏమన్నా చేసుకోవచ్చు, టెంపరేచర్ మెయింటెనెన్స్. ఇఫ్ యూ గో ఇన్ టు పవర్ సేవింగ్ మోడ్, ఇట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ది టాప్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్. నేను బాగా గమనించాను, డ్యూరింగ్ ది నైట్ టైం మా గ్రౌండ్ ఫ్లోరు ఆర్ ఫస్ట్ ఫ్లోర్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మేము పండుకునే బెడ్రూమ్లు అన్ని టాప్ ఫ్లోర్లో ఉంటాయి కదా. ఫస్ట్ ఫ్లోర్లో మాకు 3 ఫ్లోర్స్ ఉంటాయి కదా, బేస్మెంట్ అది ఇది. ఆ ఫ్లోర్లో కొంచెం టెంపరేచర్ తగ్గిపోతుంది. సో దట్స్ వే ఇట్ డిఫరెన్షియేట్స్ ఎవ్రీథింగ్. అండ్ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇది చూడు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటాయి. సో వాడే ఇస్తాడు అమెరికన్ స్టాండర్డ్ వాడే ఎవ్రీథింగ్. దీనివల్ల మాకు బాగా పవర్ కన్సంప్షన్ తగ్గింది. చూశారు కదా 275. ఇంతకుముందు మాకు ఎనీవేర్ ఫ్రమ్ 800, 750 to 800 వచ్చేది. $275 ఇంత పెద్ద ఇంటికి. మాకు ఇంతకుముందు 4000 స్క్వేర్ ఫీట్ హోమ్కే 275, 280 వచ్చేది. దాన్ని ఇప్పుడు 8000 స్క్వేర్ ఫీట్ హోమ్ కూడా 275, 290కి తెచ్చుకున్నాము. సో get this monitor too. This will help you reduce the power bills. I hope you liked it. If you like it, subscribe to our channel మన తెలుగు USA vlogs. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. కరెంట్ బిల్ ఎలా తగ్గించాలనే వీడియో చూశారు కదా. మీకు ఈ వీడియోగా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.